హలో ఎకో ఫార్మర్స్. రొయ్యల సాగులో లాభాలు చూడాలంటే మంచి చెరువు, నాణ్యమైన మేతల కంపెనీ ఎంత అవసరమో అంతకంటే మంచి రొయ్యల సీడు మరియు మంచి బ్రోడర్సు, మంచి హ్యాచరీ అవసరం అనేది నా అభిప్రాయం. మనకు నచ్చిన చెరువులు, రొయ్యల మేత కంపెనీ ఎంపిక అనేది మన చేతిలో ఉంటుంది. మంచి చెరువు కోసం సాయిల్ టెస్ట్ చేయించుకుంటాం. మంచి రొయ్యల మేత కోసం ఎఫ్సిఆర్లు చూస్తాం. అలాగే మంచి రొయ్యల సీడ్ కోసం మంచి ల్యాబ్లో సీడ్ క్వాలిటీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సీడ్ క్వాలిటీ టెస్ట్లో గట్ రేషియో, విబ్రియో, ఈహెచ్పి, వైట్ స్పాట్ వైరస్లు, పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలి. అన్ని టెస్టులు ఓకే, పాస్ అయ్యాయి అనుకున్నాక మనం మన చెరువులో సెలినిటీకి తగ్గట్టుగా సీడ్ని ప్యాకింగ్ చేయించుకోవాలి. ఈ ప్యాకింగ్లో స్కానింగ్ మెషిన్ ద్వారా ఒక స్పూన్కి ఎంత సీడ్ వస్తుందనేది తెలుస్తుంది. చెరువులో నేరుగా పిల్లని వదలకుండా ఎక్లమటైజేషన్ అనే పద్ధతి ద్వారా రొయ్యల పిల్లల్ని మన చెరువు నీటికి ముందుగా అలవాటు చేసి వదులుకోవాలి. మొదటి రోజు 1,00,000 రొయ్యల పిల్లలకి కేజీ మేత చొప్పున మేతలు మొదలు పెట్టాలి. తర్వాత రోజు నుండి 1,00,000కి 300 గ్రాముల నుండి 500 గ్రాముల వరకు టెక్నీషియన్ సలహా మేరకు మేతలు పెంచుకుంటూ వెళ్ళాలి. రొయ్యల సీడ్ క్వాలిటీ అనేది మొత్తం రొయ్యల కల్చర్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మంచి రొయ్యల దిగుబడి వల్ల రైతు బాగుంటాడు. రైతు బాగుంటే మొత్తం ఆక్వాకల్చర్ వ్యవస్థ బాగుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది రైతులకు తెలుసు. సో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి, కొత్త రైతులకి షేర్ చేయండి. నమస్తే.